చరిత్రలో ఆనాడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకోకపోతే అది కరెక్ట్ కాదు. ఆనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 2001 ఏప్రిల్ మాసం కేసీఆర్ గారు నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరుతాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న నాడు ఆయన వయస్సు 47 సంవత్సరాలు. ఆనాడు ఆయన ఒక మంత్రిగా పనిచేసి ఉండొచ్చు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యేగా అప్పటికే 4-5 టర్ములు పనిచేసి ఉండొచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ నాయకుడు కాదు. మెదక్ జిల్లా వరకు అందరికీ తెలుసు, పార్టీలో అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు. సినిమా గ్లామర్ లేదు, పోనీ అంగబలమో అర్ధబలమో ఏది లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ జెండానెత్తుకొని, గులాబీ జెండానెత్తుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు ఒకే ఒక్కడు. ఆనాడు ఆయన ఎటు చూస్తే అటు తెలంగాణ సమాజంలో కూడా ఒక అపనమ్మకపు పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 69లో ఆనాడు తెలంగాణ ఉద్యమం 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడి 370 మంది విద్యార్థి సోదరుల ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ ప్రజా సమితి ఆనాడు 14 పార్లమెంట్ సీట్లకు గాను 11 సీట్లు గెలిస్తే కూడా తెలంగాణ రాలేదు. చెన్నారెడ్డి గారి నేతృత్వంలో, ఆనాడు మల్లికార్జున్ గారి నేతృత్వంలో, అప్పటి పెద్దల నేతృత్వంలో వీరోచితంగా పోరాటం చేసిన కర్కశంగా ఆనాడు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్కశంగా తెలంగాణ ప్రజలు గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి నినాదం ఇచ్చినా తొక్కి పెట్టింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో. ఆ తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం, ఇక రాదు తెలంగాణ, ఏం చేసినా వచ్చే పరిస్థితి లేదు అనే ఒక అపనమ్మకం. మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఇంద్రారెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలు కొన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలోని బుద్ధిజీవులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు వారు ఎప్పటికప్పుడు నిత్యం ఆ జ్వాలను రగిలించే ప్రయత్నం చేసినా అదొక కొలిక్కి రాలేదు, ఒక రూపానికి రాలేదు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నో అపనమ్మకాలు. రాజకీయ నాయకులంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా పదవి కోసమే నినాదం ఎత్తుకుంటారు, పదవి కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటారు అనే ఒక అపనమ్మక పరిస్థితి. ఆనాడు నాకు బాగా గుర్తున్న ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. కేసీఆర్ గారికి ఒక మిత్రుడు ఉన్నాడు, పేరొద్దు కానీ ఆయన చిన్నప్పటి దోస్తు. ఇక చాలామంది లెక్కన ఆయన కూడా వచ్చిండు. సార్ దగ్గరకు వచ్చి సార్నప్పుడు అందరూ శేఖర్ అనేది, చిన్ననాటి దోస్తులంతా శేఖర్ అంటారు. అరే శేఖర్, నీకు ఎందుకు ఇది బాధ? ఈ వయసులో 45, 46, 47 ఏళ్ళకు ఉన్నావు, రాజకీయ నాయకునికి టేక్ ఆఫ్ పాయింట్ ఇది. గట్టిగా కొట్లాడితే, గట్టిగా కష్టపడితే ఇంకో 20 ఏళ్ళు మంత్రి అవుతావు, ఇంకోటైతావు. నువ్వు ఏది కావాలంటే అది చంద్రబాబు నాయుడు ఇస్తా అంటున్నాడు, ఏ పోర్ట్ఫోలియో కావాలంటే ఆ పోర్ట్ఫోలియో, ఏ మంత్రి పదవి కావాలంటే అది ఇస్తా అంటుండు కదా, నీకెందుకు బాధ? సపరేగా ఎందుకు ఇది పక్కకు పెట్టు అని ఒక అడ్వైజ్ ఇచ్చిండు ఆయన. ఇస్తే మన నాయకుడు ఒక్కటే మాట అడిగిండు, నువ్వు ఒక మాట చెప్పురా బాబు, తెలంగాణ వస్తే మంచిదా కాదా? వస్తే మంచిదేనా అని అడిగిండు. అడిగితే వాళ్ళ దోస్తు వస్తే మంచిదే కానీ అని అన్నాడట. నువ్వు అక్కడికి ఆడికి ఆగు, నువ్వు మంచిదే అన్నావు కదా, ఇక గాడికే ఉండు, నువ్వు గంతకే ఉండు, ఇక వస్తుందా రాదా, వస్తే ఎట్లొస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఇవన్నీ పక్కకు పెట్టు, కానీ వస్తే మంచిదే కదా, వస్తే మంచిదే. మరి ఇక గందు కోసం అందరం కొట్లాడదాం. నా లైఫ్ మిషన్ ఇది. ఇక జీవితంలో ఇక ఒక లక్ష్యం పెట్టుకున్న నేను దానికోసం జీవితం అయిపోయేదాకా పనిచేస్తా అని ఆనాడు 2001 ఏప్రిల్లో ఈ గులాబీ జెండాను ఎగరేసి మన నాయకుడు ఆనాడు ఒకే ఒక్కడుగా ప్రస్థానం ప్రారంభించినాడు. మనకి ఏది లేదు, ఎట్లొస్తుందో తెలియదు, ఏమైతుందో తెలియదు. అట్లాంటి ఆనాడు గమ్యం తెలియని ప్రయాణంలో ఒక్కడుగా బయలుదేరి, ఎప్పుడు చెప్తా ఉంటారు సార్, లోగ్ జుడితే గయే కార్వాన్ బంతా గయా అని. ఆనాడు ముందుకు పోతున్న కొద్దీ ఒక్కొక్కరుగా తోడవుతూ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒక మహాసముద్రం, ఒక ఉప్పెన మాదిరిగా టీఆర్ఎస్ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. ఈరోజు 2021లో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా భారతదేశం మొత్తం మనం చూసే విధంగా మన పార్టీని ఒక అజేయమైన శక్తిగా మన నాయకుడు మలచడం జరిగింది.